అందరికీ నమస్కారం. క్యాస్ట్ రిజర్వేషన్ రద్దు బీజేపీ సంచలన నిర్ణయం. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ దూకుడు పెంచింది. ఈ క్రమంలో ప్రధాని మోడీ శనివారం దువ్వాడలో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో 3 సమావేశాలకు హాజరవుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో తాము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని ఎన్సీ కాంగ్రెస్ పార్టీలు అంటున్నాయని, ఒకవేళ అదే కనుక జరిగితే రాష్ట్రంలోని పహాడీ గుజ్జర్ల రిజర్వేషన్లు రద్దు అవుతాయని, మొత్తం క్యాస్ట్ రిజర్వేషన్ ఎత్తేస్తామని అమిత్ షా చెప్పుకొచ్చారు. అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రజలు ప్రస్తుతం ఆనందంగా ఉన్నారని, ఈ పరిస్థితుల్లో ఇక్కడ రాహుల్ ఫరూక్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదన్నారు. ఆర్టికల్ 370 అనేది చరిత్రగానే మిగిలిపోతుందని, దానికి భారత రాజ్యాంగంలో చోటు లేదన్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో 2 రాజ్యాంగాలకు, 2 జెండాలకు, 2 ప్రధానులకు చోటు లేదని, కాశ్మీర్లో ఎగిరేది కేవలం 3 రంగుల జెండా మాత్రమే అని అమిత్ షా వ్యాఖ్యానించారు. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.